గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 12 కాపురం సినిమా ఆ రోజు సెట్కి తాతగారు రావాలి. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, కాస్త డ్రింక్ చేస్తున్నారు. ఆయన ముందే చెప్తుంటారు ఎప్పుడు కూడా. రంగారావు గారు డేట్స్ ఉంటాయి కదా, వాటి మీద సైన్ చేయరు. డేట్స్ ఇస్తారు, బట్ నేను కమిట్మెంటెడ్గా ఈ డేట్స్ కొంటాను. డేట్స్ మీద అప్పట్లో సైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు సైన్ చేయరు ఆయన. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నాతో సినిమా తీసాను ముందే చెప్తాడు. సో ఆ రోజు రాలా ఎవరు, తాతగారు ఎస్వి రంగారావు గారు ఆ రోజు రాలా. 12 కాపురం సినిమా సెట్స్లో కృష్ణ గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, మన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు నలుగురు బ్రదర్స్. లేదు తీసుకురాపోండి, సార్ని తీసుకురాపోండి కృష్ణ గారు పంపించారు. వచ్చి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు. ఎస్వి రంగారావు గారు కృష్ణ గారికే చెప్పి వెళ్ళిపోయారు. మన గుమ్మడి గారు ఉండి, సార్ ఇదంతా నేను చదివింది వినిందే, గుమ్మడి గారు ఉండి ఎందుకు మనం ఇలా ఈ ఆర్టిస్ట్తో భరించడం, మనం రీప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి గుమ్మడి గారు సలహా ఇచ్చారంట కృష్ణ గారు. కృష్ణ గారు ఉండి ఆ క్యారెక్టర్ని చేస్తే ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరూ చేయలేరు, రేపు చేద్దామని చెప్పి ఆగారంట. తర్వాత రోజు ఎస్విఆర్ గారికి ఈ విషయం తెలిసిందంట. తెలిస్తే కృష్ణ గారిని, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ని, వీళ్ళందరినీ పిలిపించి ఆ మేకప్ మ్యాన్కే ఫోన్ చేస్తారంట కృష్ణని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ మేకప్ మ్యాన్ ఇదంతా చెప్పింది. ఇది ఎవరో రాసిందో ఎవరో వీడియో చేసిందో కాదు, ఆ మేకప్ మ్యాన్ చెప్పిన పదాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా ఉన్న రష్ చూశారు కదా, ఇకపైన ఎస్విఆర్ విజృంభిస్తే, ఎస్విఆర్ తలుచుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో కృష్ణ నువ్వు చూస్తావు అని చెప్పి ఆ సినిమా మొత్తం యాక్ట్ చేస్తే ముందే చెప్పారంట కృష్ణ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్విఆర్ గురించే మాట్లాడుకుంటారు చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయితే ఎస్విఆర్ గారు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. అవునండి, ఆ సినిమాలో చిన్న ఆ పాటలో ఆ ఏడుస్తుంటేనే అయిపోయిందండి, అక్కడతో అయిపోతుంది. పిల్లోడు చనిపోక 12 కాపురంలో అవును ఆ బాబు వినరా అంటేనే అయిపోయింది. ఇంకా అక్కడతో అదే పాట 2 రకాలు ఉంటుంది ఆ సినిమా. అవును, వేరియేషన్ ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, బాధల్లోనే ఉంటుంది. ఆయన ఆ పాట ఎంత హిట్టో బాధపడే పాట కూడా అంతే హిట్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆ మేకప్ మ్యాన్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు జరిగింది తెలుసు కాబట్టి ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ సినిమా ఎవరికి నేను తాగనని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పాడని. నేను కూడా ఇప్పుడు రీకాల్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇంత చెప్పిన ఆయన ఆ మాట కూడా అన్నాడు, ఇప్పుడు నేను తాగి పడుకున్నానే కదా మీరు అన్నారు, నేను ఇంత చెప్తున్నాను ఇంకా తాను ఏమండి. ఇప్పుడు డిపెండ్స్ అండి, ఆ రోజుల్లో షూటింగ్ లేదనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన తాగి ఉన్నారు అంటున్నారు, ఓకే. ఇప్పుడు నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, సో మనకు ఐడియా లేదు. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు అది జరిగింది అంటున్నారు, నేను ఆ తరంలో మనం లేం కాబట్టి. కానీ ఆ తర్వాత అవుట్పుట్ ఆయన ఇచ్చేశారు. సినిమాకి మనకు కావాల్సింది అవుట్పుట్ అండి. ఆ రోజు కమిట్మెంట్ హానర్ చేయలేదు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ అదంటే, నాకు తెలిసి కృష్ణ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఇట్ డిపెండ్స్ అండి, దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్ కదా, అంతే కదా. మనం మాట్లాడుకునే ఎవరైనా అది సినిమా ఇవాళ 12 కాపురం అంటే ఫ్యామిలీ సినిమా అంటే దాని తర్వాతే. అండ్ తాతగారి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఇది? ఏం చెప్తాను, ఆయన నాకు తెలిసి 400 చిల్లర సినిమాలు చేశారు, తెలుగు కానీ తమిళ్ కానీ, కొంత ఏదో హిందీలో ఒక సినిమా చేసి, మలయాళంలో ఒక సినిమా, కన్నడలో కొన్ని. ఏదని చెప్పమంటారు, దేనికి అది వేరియేషన్ ఉంటుంది. నాకు మా పాతాళ భైరవి బాగా ఇష్టం అండి. పాతాళ భైరవి, మాయాబజారు, నర్తనశాల, చెప్పుకుంటూ పోతే సంపూర్ణ రామాయణం వస్తానే ఉంటాయి. ఇదైతే ఇటేస్తే 12 కాపురం, లక్ష్మీ నివాసం, తర్వాత తాడిందనేవాడు తల డైలాగ్ ఉంటుంది మీకు, అదే సినిమా పేరు. తాడిందనేవాడు తాడిందనేవాడు తలదనే ఉంటాడు, గూట్లేని డైలాగ్ ఉంటుంది, సడన్గా రీకాల్ అవ్వట్లే. జగత్ జట్టీలు, జగత్ కిలాడీలు, ఇలా చాలా ఉంటాయి. ఈయన కౌబాయ్ క్యాటప్స్లో ఉంటారు, బందిపోట్లు, ఎపిక్స్ అండి. మీరు రాము అనే సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు, ఈయన అడవిలో ఉంటాడు పిచ్చోళ్ళలాగా. ఈయన చూస్తుంటే తాత మనవాడు చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయండి. అన్ని సినిమాలు గుర్తుపెట్టుకున్నా, మళ్ళీ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టి మర్చిపోయి అనుకోండి, మైండ్లో తిడతారు అందరూ, ఇదే మనవాడే మర్చిపోతాడు. ఇది అని చెప్పలేండి. ఇప్పుడు 12 కాపురం లాంటి సినిమాలులో ఎలా ఉంటారు, మళ్ళీ తాత మనవాడికి రెండిట్లో ఇంచుమించు ఒకేలాంటి క్యారెక్టర్, ఒకేలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ
వేరియేషన్స్ హైట్స్లో ఉంటుంది. నాకు తాత మనోడు అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఎంసీఏలో ఉండగా స్టేట్ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గూడూరు ఆదిశంకర కాలేజీలో స్కిట్ కాంపిటీషన్ అన్నమాట. ఫాదర్ సెంటిమెంట్ మీద ఒక లైన్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ కేవీ అని చెప్పి ఇద్దరం కూర్చొని రాసుకున్నాం, నైట్ అంతా రాసుకున్నాం. క్లైమాక్స్ రావట్లా. చిన్నప్పుడు ఎప్పుడో తాత మనోడు చూస్తున్నాం. తాత మనోడు లాస్ట్ క్లైమాక్స్లో ఆయన బతుకున్నాడు అని చెప్పి రివీల్ చేస్తారు కదా. అవునండి. కరెక్ట్గా ఒక గంట సేపటికి అది దట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఎండ్ ఇవ్వాలా, అవును, ఫాదర్ క్యారెక్టర్కి మేము ఎండ్ ఇవ్వాలా, మీ స్క్రిప్ట్లో మా స్క్రిప్ట్లో ఎండ్ అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లా. ఆల్రెడీ చనిపోయినాడు, మా స్క్రిప్ట్లో ఫాదర్ చనిపోయినాడు. ఆ ఫాదర్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది, తాత మనోడు రెఫరెన్స్ తీసుకొచ్చి క్లైమాక్స్లో ఆయన చేత 2 డైలాగులు చెప్పాగానే గూడూరు ఆదిశంకరాలు ఓపెన్ ఆడిటోరియం, మన వెన్నెలకంటి గారు జడ్జి, ఓకే, అసలు వెన్నెలకంటి గారు ఆ ఫాదర్ని మళ్ళీ తీసుకురావడం హైలైట్ టచ్. మీకు ఇంకో విషయం ఏంటంటే, నాకు గుర్తుండో నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన వితౌట్ మేకప్ చేసింది ఆ ఒక సినిమాలోనే, ఆ సీనే క్లైమాక్స్లో రెండు వస్తుంది, అది ఒరిజినల్ గెటప్. అసలు ఆ పంచగొట్టు మా ఇంట్లో కూడా అది సేమ్ ఫోటో ఉంటుందండి, టవరింగ్ ఫోటో. ఆ పంచగొట్టుని ఇలా వేసుకుని ఉంటుంది, ఆయన ఒరిజినల్ గెటప్ అది. అదర్ దెన్ ఆయన ఏ పాత్ర వేసినా ఆయన ఒరిజినల్ అంటే అనుకోండి. అదే చెప్తాను, ఈ పలాని చెప్పలేమండి. ఆయన చేయని పాత్ర ఏముంది, కరెక్ట్, కీచుగుడు దయించి ఆయన చేయింది ఏమీ లేదు కదా. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు సడన్గా ఇక్కడ చేశాడు, ఆ తమిళ్లో చేశారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అని ఒకటే లాంగ్వేజ్లో అందరు ఆర్టిస్టులు మిక్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేశారు, అక్కడ శివాజీ గణేశన్ లేదా ఎంజీఆర్ చేశారు. సేమ్ సినిమాలో హీరో మారేవారంటే ఆ తాతగారు, సావిత్రి, ఇంకో 2-3 సేమ్ ఉంటారు. సో ఇదే సీను ఇవాళ ఈ సెట్లో తెలుగు వర్షన్ అయితే రేపు తమిళ వర్షన్. శివాజీ గణేశన్ గారు, తాతగారు, సావిత్రి గారు వీళ్ళందరూ కలిసి ఓ పని చేసేవాళ్ళంటే ఆడికెళ్ళేవారు. ఏమోనండి, నన్ను అడిగితే ఆయన చనిపోయి వెళ్ళిపోతుంది, మనకు అక్కడ తెలుస్తుంది. వీళ్ళందరికీ ఈ బ్యాచ్ మొత్తానికి వేట నాకు తెలిసి హంటింగ్ చాలా ఇదండి నాది. ఇప్పుడు ఆ హంటింగ్లో చేసిన తెచ్చుకున్న ఒక పులిగోర ఉంటుందండి ఆయనది, తాతగారు. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ పర్సనలీ. సో దాన్ని సేఫ్గా పెట్టుకున్నాం. అది వన్ ఆఫ్ దిస్ మెమరీస్. మా ఇంట్లో ఉండేయండి, అప్పుడు లీగలైజ్డ్ కదా. అవునవును, హంటింగ్ ఇస్ లీగల్ దోస్ డేస్. హంటింగ్ వాజ్ వెరీ రెగ్యులర్. అంటే ఆయన గన్స్ ఉన్నాయండి, గన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ గన్స్ చాలా మెడ్రాస్లో ఉన్నాయి, అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. బాగా కాలుస్తారు. ఆయన చంపిన ఒక పులియే గోర్లు ఉంటాయండి, అవి దాన్ని లాకెట్ చేయించుకున్నారు. అది ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దట్ లాకెట్ అంటున్నా. ఓకే. అండ్ సావిత్రి గారి విషయానికి వస్తే, అంటే మీకు మామూలుగా అయితే 2 మేనత్తలు. అవునండి. మామూలుగా సినిమా ఇప్పుడు ఇందాక నేను కృష్ణ గారి మేకప్ మ్యాన్ అట్లా చెప్పాను, అలాంటి పెద్దలు చెప్తే ఎస్విఆర్ గారికి 3 సిస్టర్స్ అని చెప్తారు అనమాట. మా తాతగారికి 7 సిస్టర్స్ అండి. సారీ, మా నాన్నగారికి మా నాన్నగారికి 2 సిస్టర్స్, మా తాతగారికి 7 సిస్టర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ దట్. మా ఇంటి సేమ్ అండి, ఎదురు పొదిరే ఉండేవారు. చాలా ఇవాళకి ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ది సేమ్ అండి. ఇప్పుడు నేను కానీ వాళ్ళ డాటర్ పిల్లలు మేమందరూ కలిసే చదువుకున్నాం. విజయ చాముండేశ్వరి గారు ఉంటారు, సావిత్రి గారు అమ్మాయి, మేమంతా కలిసే పెరిగాం. ఎదురు ఇల్లే అంటే మా ఇంట్లో ఏదైతే అటు వెళ్తే ఇటే ఉంటాం. ఇవాళకి అంతే. ఇప్పుడు నేను అదే చెప్తాను, వాళ్ళ రిలేషన్ షూటింగ్ లేకపోతే పైన ఉండేవారు, మా నాన్నమ్మ కింద నుంచి వండి పంపేది అందరికి. శివాజీ గణేశన్ కానీ, సావిత్రి గారు కానీ. అలా వన్ సచ్ ఇన్సిడెంట్స్ ఒకసారి మా ఇంట్లో మా చిన్నప్పుడు ఎర్లీ 2000s పైన రెంట్కి ఇచ్చాం, పై పోర్షన్. శివాజీ గణేశన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చారు. ఓకే. మా రంగారావు గదిలో మీరు జిమ్ పెట్టడం ఏంట్రా బాబు అంటే, దట్ ఈస్ ద రీకలెక్షన్. ప్రభు గారు వచ్చారు, మా నాన్నగారు, మీ తాతగారు ఇక్కడే కూర్చున్నారు. సో దట్ ఆర్ స్మాల్ థింగ్స్, దే రిమెంబర్ దాట్. సో వాళ్ళ టైం పాస్ గెట్ టుగెదరే. మనలాగా ఇప్పుడు ఫోన్లు వీళ్ళు వచ్చిన టీవీ కూడా ఏమీ ఉండేది కదా. సో సినిమాలు చేయడం, లేకపోతే కలిసి కూర్చోవడం. ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు, అలాగే. ఆ ఇంట్లోనేనా 40 గదులు ఇల్లు అంటే అది నిజమేనా? అదేనా? ఓవరాల్గా చూస్తుంటే అలాగే అనిపించేది, 40 గదుల్లాగా అనిపిస్తుంది. వీళ్ళకి నేను లెక్కట్లేదు, సుమారుగా అంతే. 40 గదులు అంటే అండి ఒక ఎకరంలో ఇల్లు అండి. ఇంటి వెనకాల మళ్ళీ వరుసగా సర్వెంట్ క్వార్టర్స్ అండి. తర్వాత ఆయనకి పక్షులు పెంచేవారు, కుక్కలు, కోళ్ళు, యూ నేమ్ వాట్ అన్నీ ఉండేవి. అన్నిటికీ ఒక్కొక్క గది ఉండేది. పెట్స్కి కూడా ఒక పెద్ద సెటప్ మొత్తం అన్నీ ఉండేవి.
నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ నేను చెప్తేనే నేను ఉండేదే 2400 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నాకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నా హాల్ ఇప్పుడు ఉండే హాల్ నాకు అప్పుడు బెడ్రూమ్ అండి. బా నేను పెరిగినంత కాలంలో అది నాకు బెడ్రూమ్. ఇప్పుడు వాళ్ళు నాకు అది హాల్. నాకు మీరు చెప్తుంటే నానక ప్రేమతో సినిమా గుర్తొస్తుంది. అలాగే ఉండేది. దోస్ డేస్ హౌసెస్ వేర్ వెరీ బిగ్ అండి. కంప్లీట్ ఇప్పుడు యూ కమ్ టు మినీ హౌసెస్, మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్. కానీ నాకు ఇవాళకి ఆ ఫోబియా పోలేదండి. అంటే ఎక్కడ తీసుకున్నా పెద్ద ఇల్లే తీసుకుంటా. మా వాళ్ళు అడుగుతారు ఏంట్రా ఎందుకు ఈ మూల నుంచి ఆ మూలకి ఇల్లు కొంటావు. నాకు అది అలవాటు అయిపోయిందండి. నాకు చిన్నగా ఉంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో ఇరికి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఒక 100 మందికి భోజనం చేసి పెట్టేవారంట, 40 గదుల ఇల్లు. ఇదంతా ఎందుకు అంత మీటింగ్ చేసేవారు? ఎందుకు ఆయనకి ఇష్టం అలాగా? ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒకరు ఉండేవారండి. వస్తే ఒక 6 నెలలు 6 నెలలు 6 నెలలు అదే ఇటు మా తాతగారు సిస్టర్స్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక 6 నెలలు, లేకపోతే 6 నెలలు, లేకపోతే ఎవరో ఒక సిస్టరో ఇటు సిస్టరో, లేకపోతే అటు బ్రదరు, మా నాన్న వాళ్ళ బ్రదర్స్, మా ఎవరో ఒకరు ఉండిపోయారు 1-2 years, లేకపోతే 6 months అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కాకుండా ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు, ప్రొడక్షన్ కూడా చేసేవారు. కాబట్టి ఆ టీమ్స్, ఆ డిస్కషన్స్ రూమ్స్ అన్నీ ఉండేవి, కంప్లీట్గా ఉండేవి. అందరికీ ఇంతమందికి కూడా మా నాన్నమ్మ వండి పెట్టేది. ఇవాళంటే కుక్కుని పెడుతున్నారు కానీ ఆ రోజు మా నాన్నమ్మ ఇంట్లో పెద్ద అవుతున్న ఆడపిల్లలు, మా తాతగారు సిస్టర్స్ ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. కాబట్టి అందరికీ వాళ్ళందరూ కలిసి వండి పెట్టేవారు. ఫ్యాన్స్ వస్తారు, మీరు మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆ రోజులో బస్సులు వేసుకుని వెళ్ళి సావిత్రి గారు వీధంతా ఒక టెంపుల్ లాగా ఉండేది కదా. సో వచ్చిన వాళ్ళు ఎవరికి భోజనం పెట్టకుండా పంపేవారు. ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియదైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవపడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్విఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి, మా నాన్న మాకు చెప్పిన వర్షన్ చెప్పగలను. కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక టాబ్లెట్లో చూశాను, నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవపడని కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసి చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళి వచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది. అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే. పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు, 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడో వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే. నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారు అని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంటే తాతగారు చనిపోయేప్పటికి 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి.
ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గర ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే. సో మీకోసం అలా ఉండిపోయారు? అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, ఎర్లీ 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా. అంతే. ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్ ఆ రూమ్లో. ఆయన పిల్లలు? ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ వాళ్ళ గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర. ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అదే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అవును, అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్న పిల్లవాడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మనే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే కాలేజ్ స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే. ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను, అన్అఫీషియల్ కొడుకే అండి. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు, ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు, అన్అఫీషియల్స్ అని. ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే. తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను కదా. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి, అప్పట్లో 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగారావు గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అది, తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది, తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. ఏమంటే మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి. అదే నా డౌట్. ఏం చేయదు నాకు తెలిసిన వరకు, అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం, తర్వాత మా ఫాదర్ని చూసాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి అదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవోరేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు, పుస్తకాలు ఏమంటే సీజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే
ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట, ఓకే. కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, మేనళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్లు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు, షూటింగ్లు ఎక్కడ చేస్తారు? ఇంకా మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది, సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి, 30 ఏళ్ళ నుంచి నేను ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు. మా ఫ్యామిలీ కూడా, మా నాన్నమ్మ కానీ అభిమానం వచ్చి సార్ ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు ఆ గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లని అసలు ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి వచ్చి రావడమే వాళ్ళ ఇష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గొడవలు గిడవలు ఎందుకు బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐ థింక్ ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. లేదు సార్, ఏమంటే తాగుతారండి, ఇవాళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమో అండి, ఆయన మీద కోపం ఉన్న వాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా.